హాయ్ అండి, నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ టు శామ్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో XXL సైజు లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి డ్రెస్ లుక్ చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఓకే అండి, కటింగ్లోకి వెళ్దాము. ఫస్ట్ బాడీ పార్ట్ కోసం 1 మీటర్ క్లాత్ తీసుకోవాలండి. ఈ డ్రెస్ మా ఇంటి పక్క అక్కదండి. తను ఇదే ఫస్ట్ టైం అండి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం. అందుకే తన పంజాబీ డ్రెస్ కొలతకి ఇచ్చింది. ఆ కొలతలతోటి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమన్నది. నేనైతే పాత డ్రెస్ తోటి కొలతలు తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర మార్క్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలండి. నెక్స్ట్ నెక్ డీప్ తీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నానండి. 5.5 దగ్గర మార్క్ వేసుకొని స్ట్రైట్ లైన్ తీసుకోవాలండి. బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని రౌండ్గా లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ స్కేల్ తోటి పర్ఫెక్ట్గా వస్తుందండి రౌండ్ షేప్ అనేది. బిగినర్స్కి అయితే ఈ స్కేల్ చాలా యూజ్ అవుతుందండి, షాప్లో దొరుకుతుంది. నెక్స్ట్ నడుము పొడవుని మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ టాప్ పొడవును డ్రా చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేస్తున్నానండి. టోటల్ 15 ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నడుము లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నానండి. దానికి ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేశాను. ఇక్కడ నడుము పొడవును తీసుకొని కింద లైన్ నుంచి 1 ఇంచ్ పైకి తీసుకోవాలండి. ఒక మార్క్ తీసుకొని స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ ఫ్రంట్ నెక్ ఒకసారి కట్ చేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత మనం మార్క్ వేసుకున్న పార్ట్ని సపరేట్ చేసి ఆ పార్ట్ మీదనే ఇంకొక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకొని మార్క్ వేసి స్ట్రైట్ లైన్ డ్రా చేయాలండి. కింద 3 ఇంచెస్ తీసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసి రౌండ్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసేయాలండి. ఇది బ్యాక్ టాప్ అండి. నెక్స్ట్ ఫ్రంట్ టాప్. లైనింగ్ కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని 4 మడతలు వేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని వేసి కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ బాటమ్ పార్ట్కి 3 మీటర్స్ లైనింగ్, 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అంచులు కరెక్ట్గా తీసుకొని బాటమ్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలండి. బాటమ్ పార్ట్ పొడవు వచ్చేసి 33 ఇంచెస్ ఉంది. 33 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. క్లాత్ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్జిన్ కోసం ఉంచుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ స్ట్రైట్ లైన్ నుంచి 2.5 ఇంచెస్ తీసుకొని ఒక మార్క్ వేసుకొని అక్కడ కర్వ్ లైన్స్ డ్రా చేసుకొని కట్ చేయాలండి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ తీసుకొని కట్ చేసిన లైనింగ్ని ఉంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయాలండి. అంతే అండి, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ పార్ట్, బాటమ్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్లోకి వెళ్దాము. ఇక్కడ బాటమ్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని జాయింట్ చేస్తున్నానండి. లూజ్ కుట్టుతోటి జాయింట్ చేయాలండి. ఇలానే ముందు భాగం వెనుక భాగం 2 కూడా జాయింట్ చేసుకోవాలి సపరేట్గా. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ని కట్ చేసుకోవాలండి.
బాటమ్ పార్ట్ కింద మలిపి కుట్టాలండి. ఇలానే ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ రెండు స్టిచ్ చేసేయాలండి. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని ఉంచి వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేయాలండి. నెక్స్ట్ లైనింగ్ని రివర్స్ చేసి లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవాలండి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ లూజ్ కుట్టుతోటి హ్యాండ్ పార్ట్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలండి. అంతే అండి. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా అంతే అండి. సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లో కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ బాడీ పార్ట్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఉంచి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ పెట్టుకొని ఉల్టా చేస్తే రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసి ఇలా నీట్గా అనుకుంటా 1 స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా అనుకుంటూ లూజ్ కుట్టు వేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేయాలండి. నెక్స్ట్ నేను వీడియోలో చూపించే విధంగా ప్లేస్లు పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఫ్రంట్ భాగాన్ని కూడా అలానే స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ని యాడ్ చేయాలండి. బాడీ పార్ట్ మిడిల్లో ఒక టస్క్ పెట్టుకొని అక్కడి నుంచి బాటమ్ పార్ట్ని ఫిల్స్ పెట్టుకుంటూ రావాలండి. మిడిల్ నుంచి రావాలి. నెక్స్ట్ అదే స్టిచ్ మీద ఇంకో స్టిచ్ వేసుకుంటూ రండి. సెకండ్ పార్ట్ని కూడా అలానే కుట్టాలండి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండింటిని షోల్డర్స్ జాయిన్ చేయాలండి. నెక్స్ట్ షోల్డర్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని స్టిచ్ చేయాలి. వీడియోలో చూపించే విధంగా ఫ్రంట్ పార్ట్లో మనం లో కట్ చేసుకున్నాం కదండి హ్యాండ్స్కి, అది ఫ్రంట్లో రావాలి. అది చూస్తూ స్టిచ్ చేయాలండి. సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నానండి. 2 హ్యాండ్స్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పక్కకి కుట్లు వేసుకోవాలండి. ఎడ్జెస్ సమానం అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. అలాగే సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డోరీ స్టిచ్ చేద్దామండి. డ్రెస్కి షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని డోరీ స్టిచ్ చేసుకోవాలండి. అంతే అండి, XXL సైజు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడం అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.